చిత్తూరు జిల్లా కుప్పంలో పెను విషాదం చోటు చేసుకుంది. నిద్ర పట్టడం లేదని అర్ధరాత్రి కారులో షికారుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. చిన్నశెట్టిపల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. కుప్పం పిఇఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి పుట్టినరోజు వేడుకలకు మిట్స్ కళాశాల విద్యార్థి వెంకటసాయి కళ్యాణ్, పిఇఎస్లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీనివాసరెడ్డి, తృతీయ సంవత్సరం చదువుతున్న తలారి ప్రవీణ్ ఇతర స్నేహితులు హాజరయ్యారు. శనివారం అర్ధరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. అనంతరం శ్రీనివాసరెడ్డికి ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో బయటకు షికారుకు వెళ్లి వద్దామంటూ ప్రవీణ్, వెంకటసాయితో కలిసి కుప్పంకు చెందిన మరో విద్యార్థి కారులో తెల్లవారుజామున బయలుదేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వారి కారు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తరువాత కారు ఆనవాళ్లు లేకుండా తుక్కుతుక్కుగా మారింది. ఈ ఘటనలో వారు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.